క్రీస్తునందు ప్రియమైన కల్వరి టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ద క్రిస్టియన్ హోప్ మినిస్ట్రీస్ సమర్పించు అందరికి నడిపించుమా అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీలో కొందరు ప్రార్థన విన్నపాలు క్రమంగా తెలియజేస్తున్నారు. మేము ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి. దేవుడు ఆయన చిత్తానుసారమైన ప్రార్థనలు, విశ్వాస సహితమైన ప్రార్థనలు ఆలకించి ఆయన అనుగ్రహం తెలియజేస్తాడు. మనము వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న పాట పాడుకొని దేవుని స్తుతిద్దాం. యెహోవా దేవుని కృపా యాతన తొలగించెను, యెహోవా దేవుని కృపా యాతన తొలగించెను, యథేష్టముగా యోచించెన్ యేసు శిల్వయాగం, యోగ్యత లేని నాకు యాత్ర సరళమయ్యెన్, యెహోవా దేవుని కృపా యాతన తొలగించెను. మొదటి ఆదాము దోషం మనిషిలో చెలరేగెన్, మిక్కుటమయ్య అపరాధం మరణమందరి నేలెన్. మొదటి ఆదాము దోషం మనిషిలో చెలరేగెన్, మిక్కుటమయ్య అపరాధం మరణమందరి నేలెన్, యెహోవా దేవుని కృపా యాతన తొలగించెను. పాపరహితుడైన యేసు పరిహారార్థ బలై, పాపంబును శిక్షించెన్, పరదేశుకు బాటాయెన్. పాపరహితుడైన యేసు పరిహారార్థ బలై, పాపంబును శిక్షించెన్, పరదేశుకు బాటాయెన్, యెహోవా దేవుని కృపా యాతన తొలగించెను, యథేష్టముగా యోచించెన్ యేసు శిల్వయాగం, యోగ్యత లేని నాకు యాత్ర సరళమయ్యెన్, యెహోవా దేవుని కృపా యాతన తొలగించెను. ప్రియమైన స్నేహితులారా, మన ధ్యానాంశము దేవుని యందలి భయము. దేవుని యందలి భయము. దేవుని యెడల భయం కలిగి ఉండాలి. ఎందుచేత అంటే దేవుడు మన సృష్టికర్త కనుక, దేవుడు మన పరిశుద్ధుడు కనుక, దేవుడు మంచితనం కలిగిన వాడు, గొప్పతనం కలిగిన వాడు కనుక, దేవుడు క్షమాగుణం కలిగి ఉన్నాడు కనుక
ఆయన అద్భుత కార్యాలు చేసే దేవుడు కనుక. అంతేకాదు ఆయన రాబో దినాల్లో తీర్పు తీర్చే దేవుడు కనుక. ఇన్ని కారణాలు బట్టి మనము దేవుని అందలి భయం కలిగి ఉండాలి. దేవుని వాక్యం చెబుతుంది, దేవునికి భయపడాలనేది దేవుని యొక్క ఆజ్ఞ. అదొక కమాండ్, దేవుని యొక్క ఆజ్ఞ. ద్వితీయోపదేశకాండం 13:4లో ద్వితీయోపదేశకాండం 13:4లో దేవుని మాటలు ఇలా ఉన్నాయి. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలు అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఉండాలి, ఆయనకే భయపడాలి, ఆయన ఆజ్ఞలు అనుసరించి ఆయన మాట వినాలి, ఆయనను సేవించాలి, ఆయనను హత్తుకొని ఉండవలెను. అదేవిధంగా ప్రియమైన స్నేహితులారా, యెహోషువ కనాను దేశాన్ని, వాగ్దాన దేశాన్ని ఆక్రమించిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఒక వీడ్కోలు లాగా ఏర్పాటు చేసి ఆ వీడ్కోలు ప్రసంగంలో ఒక చక్కని మాట చెప్పాడు. యెహోషువ 24:14లో ఉంది. యెహోషువ 24:14. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను త్వరగా త్రోసి యెహోవానే సేవించుడి అని యెహోషువ తన వీడ్కోలు మాటల్లో ఈ యొక్క సత్యాన్ని బయలుపరిచాడు. మీరు యెహోవా యందు భయభక్తులు కలవారే ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు యెహోవాను సేవించాలని ఆయన ఆ ప్రజలకు చెప్పి ఉన్నాడు. అదే రీతిలో ప్రసంగి 12:13లో ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదియే. ఏమిటది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను మానవ కోటికి ఇదియే విధి. పేతురు భక్తుడు కూడా క్రొత్త నిబంధనలో 1 పేతురు 2:17లో ఇలా బోధిస్తున్నాడు. 1 పేతురు 2:17లో అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. దేవునికి భయపడుడి. భక్తితో పాటు భయం కలిగి ఉండాలి. మనం దేవుని ఎడల చాలా ప్రాముఖ్యం. పౌలు భక్తుడు 2 కొరింథీ 7:1లో దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషమును నుండి మనలను పవిత్రునిగా చేసుకొందాము. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రునిగా చేసుకొందాము. ఆ విధంగా దేవుని యొక్క ఆజ్ఞ చాలా తేటగా ప్రకటిస్తుంది. ప్రియమైన స్నేహితులారా, దేవునికి భయపడాలి, దేవుని యందు భయం కలిగి ఉండాలి. రెండవది, దేవుని భయము చేకూర్చే ప్రయోజనాలు ఏమిటి? దేవుని యందు భయం కలిగి ఉండడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి అని కూడా దేవుని వాక్యంలో కొన్ని సత్యాలు తెలియజేయబడ్డాయి. మొదటిది, అది పాపాన్ని ద్వేషిస్తుంది. ఎప్పుడైతే నీవు దేవుని యందు భయం కలిగి ఉన్నావో, ఆయన పరిశుద్ధుడని గుర్తించుకుంటావో, అప్పుడు మనలో మన మనస్సాక్షి గద్దిస్తుంది. ఏమేం గద్దిస్తుంది? పాపం పట్ల ద్వేషం కలిగి ఉండమని పాపాన్ని ద్వేషిస్తుంది. సామెతలు 8:13లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట
చెడుతనమునకు అసహించుకొనుటయే. ఇంకొక వాక్యం, యెహోవా యందు భయం అది జ్ఞానం అంటున్నాడు కీర్తనకారుడు. కీర్తన 111:10. కీర్తన 111:10. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలం. అది జ్ఞానమునకు మూలం. ఆ భయం ఉన్నవారు వారు జ్ఞానవంతులు, తెలివితేటలు కలిగిన వారు. ఇంకొక ప్రయోజనం ఏంటంటే దేవుని యందలి భయము అది ధననిధట. ధననిధి. యెషయా 33:6లో యెహోవా భయము వారికి ఐశ్వర్యము. ఐశ్వర్యం అన్నాడు దేవుని వాక్యం. ఆ భయం ఉన్న వాళ్ళు జ్ఞానం కలిగి ఉంటారు. అంతేకాకుండా వారికి ఏ కొరతలు ఉండవు. వారు ఐశ్వర్యం కలిగి ఉంటారు. అదొక ఐశ్వర్యం. అది ఇంకొక ప్రయోజనం ఏమిటంటే అది జీవపు ఊట. జీవపు ఊట. సామెతలు 14:27. సామెతలు 14:27లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. ఫౌంటైన్ ఆఫ్ లివింగ్ వాటర్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. తర్వాత అది పవిత్రమైనది. యెహోవా యందు భయం కలిగి ఉండుట అది పవిత్రమైనది. కీర్తనకారుడు అంటున్నాడు కీర్తనలు 19:9. యెహోవా యందు భయము పవిత్రమైనది. అది పవిత్రపరుస్తుంది. ఆ భయం ద్వారా మనలో పరిశుద్ధత, పవిత్రత మనం కలిగి ఉంటాం. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, దేవుని యందు భయం కలిగి ఉండాలని ఆజ్ఞ ఉంది. దేవుని వలన భయం వలన కలిగే ప్రయోజనాలు కూడా మనం చూసాం. మొదట ఏం చూసాం? అది పాపాన్ని ద్వేషిస్తుంది. దేవుని యందు భయము అది జ్ఞానము, అది ధననిధి, అది జీవపు ఊట, అది పవిత్రమైనది. తర్వాత దేవుని యందలి భయం వలన కలిగే ఫలితాలు ఏమిటి? ఫలితాలు, వాట్ ఆర్ ది రిజల్ట్స్ దట్ వీ రీప్ బై డెవలపింగ్ ఫియర్ ఆఫ్ గాడ్. మనము దేవుని యందు భయం కలిగి ఉన్నప్పుడట దేవునికి ఆనందం కలిగిస్తుందట. ఆనందం కలిగిస్తుందట. కీర్తనకారుడు చెప్తున్నాడు 147:11. 147:11లో కీర్తనకారుడు ఎలా తెలియజేస్తున్నాడు? తన యందు భయభక్తులు కలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఆనందించువాడై ఉన్నాడు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టి వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. మనము దేవుని ఎడల భయం కలిగి ఉన్నట్లయితే అది ఆయనకు ఆనందం కలిగిస్తుంది. ఆయన ఆనందం మనం కలిగించామంటే మన ప్రార్థనలు, మన విజ్ఞాపనలు ఆయన అన్నీ విని మనకి ఆయన అనుగ్రహం దయచేస్తాడు. రెండవది, దేవుని యందలి భయము వలన దేవుని జాలిని పెంపొందిస్తుందట. దేవుని జాలిని పెంపొందిస్తుందట. కీర్తనకారుడు రాస్తున్నాడు 103వ కీర్తన 13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. జాలిపడును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అది ఆయనకు జాలి కలిగిస్తుంది. మన పట్ల దేవుని జాలిని పెంపొందిస్తుంది. అంతేకాదు 103వ కీర్తన 17-18 వచనాల్లో కూడా ఆయన నిబంధనను గాయకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. ఎంత చక్కని ఆశీర్వాదం.
ఆయన నిబంధనను గాయకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. మొదటిది దేవునికి ఆనందం కలిగిస్తుంది. రెండవది దేవుని జాలిని పెంపొందిస్తుంది. మూడవది పాపం నుండి వేరు చేస్తుంది. పాపము నుండి వేరు చేస్తుంది. సామెతలు 16:6లో సామెతలు 16:6లో కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోదురు. చెడుతనము నుండి తొలగిపోదురు. పాపం నుండి వేరు చేస్తుంది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. అంతేకాదు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన ప్రార్థనలకు జవాబులు దొరుకుతాయి. కీర్తనకారుడు రాస్తున్నాడు 145:19. 145:19 తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును. దట్ మీన్స్ హీ ఆన్సర్స్ ద ప్రేయర్స్ ఆఫ్ దోస్ హూ ఫియర్ హిమ్, హూ ఫియర్ గాడ్. వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. ప్రార్థనకు జవాబులు దొరుకుతాయి. ప్రార్థనలకు జవాబులు కీర్తన 145:19. అంతేకాదు ప్రియమైన స్నేహితులారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అది దీర్ఘాయుష్ని కలిగిస్తుంది. లాంగ్ లైఫ్, లాంజివిటీ. సామెతలు 10:27లో సామెతలు 10:27లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. దీర్ఘాయువునకు కారణము. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి, ఇన్ని ఫలితాలు మనం పొందగలం ప్రియమైన స్నేహితులారా. దేవునికి ఆనందం కలిగిస్తుంది. దేవుని జాలిని పెంపొందిస్తుంది. దేవుని కృపను కలిగిస్తుంది. పాపం నుండి వేరు చేస్తుంది. ప్రార్థనలకు జవాబు దొరుకుతాయి. దీర్ఘాయుష్ను కూడా కలిగిస్తుందని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తేటగా బోధిస్తుంది. అయితే మనము కొన్ని ఉదాహరణలు చూసుకున్నట్లయితే, బైబిల్లో ఇవ్వబడిన కొన్ని దృష్టాంతాలు చూసుకున్నట్లయితే ఇంకా మనకి జ్ఞానం పెరుగుతుంది, నమ్మకం పెరుగుతుంది. ఉదాహరణకు నోవాహు తీసుకుందాం. నోవాహు హెబ్రీ 11:7లో హెబ్రీ పత్రిక 11:7లో నోవా గురించి ఒక చక్కని మాట ఉంది. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అతడు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక దేవుడు చెప్పిన మాటలను ఆయన విధేయతతో పాటించాడు. దేవుడు ఏం చెప్పాడు? నేను జలప్రళయం రాబోతుంది, 40 దినాలు 40 రాత్రుళ్ళు కుంభవృష్టి కురుస్తుంది, సకల జీవులు నశించిపోతాయి. అంచేత నీవు ఒక ఓడను సిద్ధం చేసుకో. ఆ ఓడ ఎలా కట్టాలో కూడా నీకు చెప్తున్నాను, విను. దానికి ఎన్ని అంతస్తులు ఉండాలో, ఏ మెటీరియల్ వాడాలో, ఏ వుడ్ వాడాలో అని చెప్పిన తర్వాత దేవుని అందులో భయం చెప్పిన మాటలు నమ్మి, ఇంచేతంటే ఆ మాటలు ఎప్పుడు అటువంటి ప్రణయం గురించి ఎప్పుడు అతను వినలేదు. అప్పుడు లేవు జలప్రళయం, అంతకుముందు ఓడ కూడా అప్పుడు లేవు. అంచేతే గ్రంథకర్త రాస్తున్నాడు హెబ్రీ 11:7లో విశ్వాసమును బట్టి నోవాహు
అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి, అది వరకు చూడని సంగతులు, వర్షం లేదు, ఓడ గురించి లేదు, దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. విశ్వాసాన్ని బట్టి దేవుని యెడల భయభక్తులు కలిగి ఆ విధంగా దేవునికి విధేయత కలిగి నోవాహు ప్రవర్తించాడు. తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. మొత్తం 8 రక్షింపబడ్డారు. నోవాహు, నోవాహు భార్య, 3 కుమారులు, వారి భార్యలు, 8 రక్షింపబడ్డారు. అదే రీతిలో ప్రియమైన స్నేహితులారా, దేవుని భయం కలిగి ఉండి ఆ భయం చొప్పున ఆయన మాటలను మనం విధేయత కలిగి పాటించడం మనం ఎప్పుడు కూడా ప్రయాసపడాలి. ఇంకొక ఉదాహరణ తీసుకున్నట్లయితే అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, నీకు ఇసుక రేణుల అంత జనం నీకు కలుగుతారని. ఆకాశ నక్షత్రాలు ఎంత ఉన్నాయి, ఎన్ని ఉన్నాయో అంత విస్తారమైన జనాంగానికి నువ్వు తండ్రి అవుతావని. అయితే కనిపెడుతున్నాడు. ఇంకా వాళ్ళకి పిల్లలు లేరు. అబ్రహాము, సారా వృద్ధాప్యం వచ్చేసింది. అబ్రహాముకు 100 ఏళ్ళు, సారా 90 సంవత్సరాలు. ఇంకా పిల్లలు పుట్టే అవకాశం లేదు లోకరీత్యా చూస్తే. అయితే వాగ్దానం మీద అతడు నిరీక్షిస్తున్నాడు. అక్కడ ఒక వాక్యం, చక్కని వాక్యం ఉంది, రోమా 4:18. అతని నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, నిరీక్షణకు ఆధారం ఏముంది? ముసలి వయసులో ఎవరికైనా పిల్లలు పుడతారా? నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు అబ్రహాం. ఆఖరికి 25 సంవత్సరాలు కనిపెడితే ఒక కుమారుడు వచ్చాడు, ఇస్సాకు వచ్చాడు. అందరూ సంతోషించారు. అబ్రహాం ఒక మంచి విందు ఏర్పాటు చేశాడు. బాగానే ఉంది, సజావుగా సాగుతుంది అనుకుంటే ప్రభు దగ్గర నుంచి ఒక పిలుపు వచ్చింది. ఏం పిలుపు వచ్చింది? నీకు ఒక్కడే ఉన్న కుమారుణ్ణి పలానా కొండ మీద, మొరియా పర్వతం మీద అతను నాకు బలి ఇమ్మన్నాడు. సాక్షిగా అతన్ని నాకు బలి ఇమ్మన్నాడు. ఇంకా చూడండి, కనిపెట్టిన తర్వాత వచ్చిన కుమారుడిని బలి ఇవ్వడం ఏ తండ్రికైనా ఇష్టపడతాడా? అయినప్పటికీ దేవుని యందు భయభక్తులు కలిగి అతడు నెక్స్ట్ డే కుమారుని తీసుకుని ఆ పర్వతం మీదకి వెళ్ళాడు. వెళ్ళి కుమారుడిని తాళ్ళతో కట్టేసేసి కత్తి పైకెత్తాడు చంపేయడానికి ఇస్సాకుని. అప్పుడు ఒక శబ్దం ఆకాశం వినపడింది. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతనినేమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడివాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. ఒక్కడైన కుమారుడిని వెనుక తీయకుండా నా మాట చొప్పున అతన్ని బలి ఇవ్వడానికి సిద్ధపడ్డావు. అంచేత నువ్వు నా యందు భయపడు వానివని నేను గుర్తించి అని ఆ యొక్క బలిని ఆపేశాడు దేవుడు. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, చెప్పాలంటే ఇది ఒక అగ్ని పరీక్ష అబ్రహాంకి. అటువంటి పరీక్షలు మనకు కూడా అనుదిన జీవితంలో మనం కూడా చూస్తూ ఉంటాం. అప్పుడు మనం త్యాగపూరితంగా, విశ్వాస సహితంగా ముందుకు సాగాలి. మాట చొప్పున విధేయత చూపి మనము ఆ మాటను నెరవేర్చాలి. అంతేకాకుండా యోసేపు ఆదికాండం 42:18 యోసేపు నేను దేవునికి భయపడేవాడును అని అంటున్నాడు తన సహోదరులతో.
ఆ కుమారుడు చిన్న ప్రాయం నుండి కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అంచేతే ఆ భయం చొప్పునే అతడు పాపాన్ని ఎదిరించాడు. పోతీఫర్ ఇంట్లో ఎదిరించి ఉద్యోగం పోతూ పోయిందనుకుని వారు ఒక నిర్దోషిని జైల్లో పెట్టారు. అయితే జైలు నుండి దేవుడు అతన్ని ఆ దేశానికి ప్రధానాధికారిగా హెచ్చించాడు. ఆ విధంగా అటువంటి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి మన జీవితంలో కూడా. ప్రొవైడెడ్ వీఆర్ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ ఫర్ గాడ్ సేక్. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, మనము దేవుని అందరి భయం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. ఆజ్ఞ ఉంది దేవునికి భయపడాలని. ఎందుకు భయపడాలంటే ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయన గొప్పవాడు కనుక, మంచివాడు కనుక, క్షమించే గుణం ఉంది కనుక, అద్భుతాల కార్యాలు చేసే దేవుడు కనుక, అంతేకాదు రాబోయే దినాల్లో తీర్పు తీర్చే దేవుడు కనుక మనం భయపడాలి. తర్వాత దేవుని భయం చేకూర్చే ప్రయోజనాల గురించి కూడా చూసాం మనం. అది పాపాన్ని ద్వేషిస్తుంది, జ్ఞానం ఇస్తుంది, అది ధననిధని, అది జీవపోటని, అది పవిత్రమైనదని మనం కొన్ని వాక్య భాగాలు చూసాం. అంతేకాకుండా దేవుని భయం వలన కలిగే ఫలితాలు కూడా చూసాం. దేవునికి ఆనందం కలిగిస్తుందని, దేవుని జాలిని పెంపొందిస్తుందని, దేవుని కృప కలిగిస్తుందని, పాపం నుండి వేరు చేస్తుందని, ప్రార్థనకు జవాబిస్తుందని, దీర్ఘాయుష్ను మనకు కలిగిస్తుందని ఈ యొక్క ఫలితాలు మనం ధ్యానించాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. అంచేత ఈ లోకంలో జీవించినంతకాలం దేవుని యందు భయభక్తులు కలిగి ముందుకు సాగాలని దేవుని వాక్యాన్ని బట్టి సంఘాలను అందరిని కూడా హెచ్చరిస్తున్నాను. ప్రార్థించుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తుని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. వెత్తబడిన వాక్యాన్ని దీవించండి, వింటున్న వారిని ఆశీర్వదించండి తండ్రి. ఎవరైతే ప్రార్థన విన్నపాలు తెలియజేస్తున్నారో వారిని ప్రత్యేకంగా మీరు దర్శించి ప్రార్థనలు ఆలకించి జవాబులు దయచేయండి, మీ అనుగ్రహం దయచేయండి. దేవునికి స్తోత్రం తండ్రి. మేము ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లు మాకు సహాయం చేయమని ప్రభా, కల్వరి టీవీ యాజమాన్యాన్ని దీవించండి, సిబ్బందిని దీవించండి, కెమెరామెన్ రాజుని దీవించండి. ఈ ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.